ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 10వ వచనం నుండి, పొలము పాడైపోయిను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసం లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయిను, భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి, ద్రాక్ష తోట చెడిపోయిను, ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయిను. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠంలో పరిచయం చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వల్లనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి. ఇక్కడ దేశం ఎట్లా ఉందో, ప్రజలు ఎలాగున్నారో, ఆ రాజ్యం ఎలాగుందో, పొలము పాడైపోయింది, చెట్లు పాడైపోయినాయి, పంటలు పాడైపోయినాయి. అక్కడ నానా రకాల చెట్ల గురించి రాయబడింది. గోధుమ కర్రలు యవల కర్రలు అన్నీ రాయబడింది. గోధుమలు అంటే మనకు తెలుసు, యవలంటే యవలు కర్రలు అన్నాడు, యవల చెట్లు అన్నాడు, యవల మొక్కలు. యవలు అంటే ఏంది? యవలు అంటే బార్లీ గింజలు తెలుసుగా మీకు. బార్లీ గింజలు నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ నీళ్లు తాగుతారు. ఆ గింజలు కూడా బాగానే ఉంటాయి కదా. అంత బాగా పోతే ఇంక దాంట్లో ఏమేస్తారు? పంచదార కుమ్మటమే. దేవునికి స్తోత్రం. రోగం వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, ముందు మాత్రం తినటమే కదా. ఇక్కడ అవన్నీ కూడా ద్రాక్ష చెట్లు, అలాగనే అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు. జల్దరు చెట్లు అంటే మీరు బజార్లోకి వెళ్ళి జల్దరు పండ్లు ఉన్నాయా అంటే నక్కువల జావ అంటారు. జల్దర్ అంటే ఏంది? యాపిల్స్. యాపిల్, కొంతమంది యాపిల్ అంటారు, కొంతమంది యాపిల్స్ కాయలు అంటారు. ఏదో కాయ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చెట్లన్నీ పాడైపోయినాయి కాబట్టి యాజకులారా మీరు రోదనము చేయండి, గోనె పట్ట కట్టుకోండి. యాజకులు అంటే ఎవరు? మందిరంలో పనిచేసే యాజకులే కాదు, మనం అందరం కూడా ఈ రోజున రాజులైన యాజక సమూహము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో మనం అందరం కూడాను యెహోవాను బతిమాలు కొనుటకై, దేనికోసం అంటండి? యెహోవాను బతిమాలు కొనుటకై ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి, పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. మనము ఉపవాస ప్రార్థన అంటే ఎవరిని పిలుస్తున్నాము? ఏమండి, ఉపవాస ప్రార్థన అంటే మనం ఎవరిని పిలుస్తున్నాం? సంఘంలో ఉన్న వాళ్ళని పిలుస్తున్నాం, అంతే కదా. మందిరానికి వచ్చే వాళ్ళని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? పెద్దలందరినీ, దేశంలో ఉన్న పెద్దలందరినీ, దేశంలో ఉన్నట్టు ప్రజలందరినీ, పురుషులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి పాలు తాగే పిల్లలనేమి అందరినీ పిలవనంపండి అన్నాడు. అంటే ఉపవాస దినము ఎవరు చేయాలంట? అందరూ చేయాలి. దీవెన ఎవరికి కావాలి? అందరికా కొందరికా? నాకు వస్తే చాలండి, మా ఇంట్లో మిగతా వాళ్ళకి అవసరం లేదని ఎవరైనా అనుకుంటామా? మా ఇంట్లో అందరికీ దీవెన రావాలి. కాబట్టి మా కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. ఇదిగో బలిపీఠము దగ్గరకు మనం చేరాలంట, అంగలార్చాలంట, రోదనము చేయాలంట, దేవునికి మొరపెట్టాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎవరైతే ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నారో వారందరూ కూడాను బలపరచబడాలంటే వారు దేవుని మందిరములో ఈ వ్రత దినములో ఉపవాస దినములో వారు ఏకీభవించాలి.
ఎవరైతే దేవుని సన్నిధిలో మన సంఘములో ఉన్నవారు కూడా కావచ్చు, ఇంట్లో ఉన్నవారు కూడా కావచ్చు, ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొనాలి. దారి తప్పిపోయిన విశ్వాసలో కనిపించే లక్షణాలు ఏంటంటే, ఒకటి, వారి చెవులకు మందం వచ్చిందంటండి. వారి చెవులకి మందం వచ్చిందంట. ప్రభు అన్నాడు, విననేరకైనట్లున్న చెవులు మందము కాలేదన్నారు. కానీ విశ్వాసులకి, లేకపోతే విశ్వాసం రాని వారికి ఏమొచ్చిందంటే, దేవుని వాక్యం వినకుండగా, దేవుని మాటలు వినకుండగా, ఆజ్ఞలు వినకుండగా వారికి చెవులకి ఏమొచ్చిందంటండి, మందం వస్తుందంట. అపోస్తల కార్యములు 28:27 తర్వాత ఎఫెసీ పత్రిక 4:18 వారి కళ్ళకు అంధత్వం వస్తుందంట. వారి మనోనేత్రాలకు ఏం కలుగుతుందంటండి, గురుడితనం కలుగుతుందంట. వాళ్ళ కళ్ళకి అంధత్వం, దేవుని కార్యాలు చూడలేని చీకటిగా అమ్ముకునేదంట. వాళ్ళకి మందిరంలో ఎంతమంది ప్రార్థన చేస్తుంటే, ఆరాధన చేస్తూ ఉంటే, వాక్యం ఏంటంటే, సాక్ష్యం చెబుతుంటే ఇవేమీ కనపడవంట. వాళ్ళకి మందిరానికి వచ్చినా కూడా కనపడవంట. అటువంటి ఆత్మీయ అంధత్వం వారిని ఆవరిస్తుందంటండి. అలాగే రోమపత్రిక 3:13-14 వారి నాలుక అదుపు తప్పుతుందంటండి. ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నవారు ఆ నాలుక ఏం తప్పుతుందంటే, అదుపు తప్పి మాట్లాడతారంట. వారు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను అని తెలిసినా కానీ నోరు జారి మాట్లాడతారు. ఎందుకంటే నాకు ఉంది కదా నోరు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటారంట. అటువంటి వారందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో తప్పనిసరిగా సరి చేసుకోవడానికి ఏకీభవించాలి. ఇర్మీయా గ్రంథం 17:9 మోసపూరితమైన హృదయం కలిగిన వారుగా ఉంటారు. మోసపూరితమైన హృదయం, అక్కడ ఏమని రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన రోగం కలిగింది, జబ్బు కలిగింది. హృదయానికి ఏమొచ్చిందంటండి, జబ్బు ఉంది, అది తెలియట్లా జబ్బు. హృదయానికి జబ్బు ఉంది, శరీరానికి జబ్బు ఉంటే తెలుస్తుంది, కానీ హృదయానికి జబ్బు ఉంటే మాత్రము తెలియటంలా. అందుకని ఈ లక్షణాలు ఎవరెవరికి ఉంటున్నాయో వారందరూ తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మోకరించాలి. తర్వాత కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2:14 వెర్రితనంతో కూడిన మనస్సు. వారు జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నారు, కానీ వారు వెర్రితనంగా మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నారు, కానీ వారు వెర్రితనంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మన ఆత్మీయ జీవితం నుంచి మనం తొలగిపోతున్నాం. చివరిగా అది యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్లయితే 18:4 అక్కడ సంబంధాలు చెడిపోవటం అంటే కుటుంబంలో భార్య భర్తల మధ్య సంబంధము సరిగా లేకపోవటం, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సంబంధం సరిగా లేకపోవటం, అలాగే అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోవడం, అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేకపోవడం, తోడుకోళ్ళ మధ్యలో సమాధానం లేకపోవడం. ఇంకెవరు, ఏపరాళ్ళు ఎవరాళ్ళు ఏపరాళ్ళ మధ్యలో సమాధానం లేకపోవడం, సంబంధ బాంధవ్యాలు చెడిపోయి ఉన్నాయి, సమాధానం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం క్షమించగలిగే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. ఇది యేసయ్య మనసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మన సాక్ష్యం. మన చుట్టుపక్కల ఉన్న అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మరి మీకెందుకు సమాధానం లేదు, మీకెందుకు ఐక్యత లేదు అంటే మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవునితో మనకు సమాధానం ఉంటే అందరితో కూడా మన సమాధానము కలిగి ఉండాలి. మన సొమ్మంత తీయమని చెప్పట్లా, ఏమండి, మన సొమ్మంత తీయమంట. వందనాలంటే వందనాలు, సమాధానం అంటే సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని లేఖనంలో దీనికంటే ముందు యోవేలు గ్రంథం కంటే ముందు చూడండి, హోషేయ గ్రంథం చివరి అధ్యాయం 14:4 మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 751. హోషేయ గ్రంథం 14:4 చూడండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా ఏమంటున్నాడంటే, నేను వారిని గుణపరచెదను. గుణపరిచేదను అంటే అర్థం ఏంటి? మనిషి మంచోడి కానీ గుణం మంచిది కాదు. దేవుడు అంటున్నాడు,
వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లుగా నేను వారిని ఆయన మన జీవితంలో ఇగో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే విశ్వాసఘాతకులు అంటే దేవుడు అనుగ్రహించిన మేలును పొందిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడిచేవారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేవారు, వారందరినీ గుణమును ఆయన ఏం చేస్తానంటండి, బాగు చేస్తాను అంటున్నాడు. నేను వారిని గుణపరుస్తా. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎంతమందికి ఇష్టపడుతున్నారు? ఈ వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను వాళ్ళు చేతులెత్తి, 2 చేతులెత్తి స్తోత్రం చెబుతారా? 2 చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒకవేళ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే ఆయన ఎలాగున గుణపరుస్తాడో తెలుసా? వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే, మన గుణం మారకపోతే ఆయన ఎలాగున సరి చేస్తాడో తెలుసా? నువ్వు నడుస్తున్నప్పుడు నా మాట వినలేదు కాబట్టి నేను పడుకోబెడతానంటాడు. ఎక్కడ పడుకోబెడతాడు? నేను అనుకున్నా మంచమే పడుకోబెడతాను అనుకున్నా. కొంతమంది జనరల్ హాస్పిటల్ అంటున్నారు, ఇంకొంతమంది ఇంకొక హాస్పిటల్ అంటున్నారు. అక్కడ దాకా పోకూడదు నా ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచమే పడుకోగానే ఇప్పుడు గుణం ఏమవ్వాలి? మారదా? ఇక్కడ కూడా మారలేదనుకో, అప్పుడు ఇంకా 108 నీ గుణం మారిందాక ఆయన పంపిస్తూనే ఉంటాడు. జాగ్రత్త. మర్యాదగా మాట్లాడినప్పుడు వింటే వందనాలు ప్రభు అంటే వందనాలే, తందనాలంటే తందనాలే. దేవునికి స్తోత్రం. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఆయన గుణపరుస్తాను అంటున్నాడు. వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లుగా నేను వారిని గుణపరిచేదను. తర్వాత ఏం చెప్పాడు? వారి మీద నా కోపము చల్లారెను. దేవునికి స్తోత్రం. నువ్వు మర్యాదగా నువ్వు మాటలేదు కాబట్టి చెవి పట్టుకున్నాడు. చెవి పట్టుకున్నప్పుడన్నా మనం ఏం చేయాలి? నా చెవి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఆయన చేతిలో పడింది కాబట్టి ఇప్పుడే నేను మాట వినాలి, ఇప్పుడే నేను దారి తప్పిపోకూడదు, ఇప్పుడే నేను ఆయన దారిలోనికి రావాలి, ఇప్పుడేం సరే ఆయన చెప్పినట్టు చేయాలి, ఇప్పుడేం సరే నా అలవాట్లు, నా ఆలోచనలు, నా పద్ధతులు దేవునికి ఇష్టం కానీ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడాను మానుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ గుణం బాగైతే వదిలేస్తాడు, నీ ఆలోచన బాగైతే వదిలేస్తాడు, నీ తలంపులు బాగైతే వదిలేస్తాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మనకు ఊహించని రీతిగా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకు ఎదురవుతున్నాయి సమస్యలు? ఊహించని రీతిగా మనం అంత మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్కసారి మనం ఊహించని రీతిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఏమండి, మనం ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయో వాటన్నిటినీ కూడాను మనము సరి చేసుకుందాము గాక. మనం సరి చేసుకుంటే ఆయన కోపము చల్లారు. ఆయన అన్నాడు, నా కోపము చల్లారెను. దేవునికి స్తోత్రం. మన మీద ఆయన కోపడాలా, ప్రేమ చూపించాలా? నా మీద ఆయన కోపడాలా, ప్రేమ చూపించాలా? ఎప్పుడు కోపడతాడు? ఏమండి, మీ పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు కోపడతారు? కోపడలేదు అసలు. ఎందుకు కోపడతారు? ఎప్పుడు కోపడతారు? అలాగనే మన తండ్రి మనలను ప్రేమించే ప్రభువు ఆయన కూడా మన మీద కోపడుతున్నాడంట. ఎందుకంటే ఆయన మనను గుణపరచుట కోసమే. దేవునికి స్తోత్రం. ఆ కోపము చల్లారెను. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆయన మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, వారితో స్నేహం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మనస్ఫూర్తిగా మనం మంచి స్నేహితులే ఉన్నాం కదండి, మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో మనం మనస్ఫూర్తిగా మనం స్నేహం చేస్తున్నాం. కానీ కొన్ని చిన్న ఒక క్లాష్ వచ్చింది. ఏమండి, ఒక చిన్న సమస్య వచ్చింది, వారితో మనకి చిన్న అభ్యంతరం వచ్చింది, ఆటంకం వచ్చింది. దాన్ని మనము క్లియర్ చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ అంటాము, నిజంగా నేను నీతో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో అటువంటి అద్భుత కార్యాలు జరిగించును గాక. ఎక్కడ జరిగిస్తాడు, ఎప్పుడు జరిగిస్తాడంటే ఈ ఉపవాస ప్రార్థనలోనే. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి కార్యాలు జరిగిస్తాడో దేవుడు, ఎటువంటి అద్భుతాలు జరిగిస్తాడో గమనించండి. అక్కడ యోవేలు గ్రంథంలో మనం చదువుకున్న మూలాంశంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును
ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేనిచ్చెదను. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లించదమా. మీరు ఏమేమి కోల్పోయారో, ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా నేను మరలా ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు కోల్పోయారో వాటంతటిని కూడా నేను మరలా తిరిగి మీకు ఇస్తాను. ఎంత నష్టపోయారో, ఎంత ఆదాయం కోల్పోయారో, ఏం శాంతిని కోల్పోయారో, ఏ సమాధానం కోల్పోయారో, ఏ ఆరోగ్యం కోల్పోయారో, ఏ దేవునికి మీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయి ఉన్నారో దాని అంతటిని కూడా నేను మరలా తిరిగి మీకు ఇస్తాను. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప వలన మన మందిరంలో దేవుడు చూస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నేను అనుకుంటున్నా ఇవాళ కొంచెం చలి ఎక్కువగా ఉంది అనుకోండి. ఎస్ఆర్నో ఈరోజు కొంచెం చలి ఎక్కువగా ఉంది. అంటే కారణం ఏంది? ఒకటి, బయట వాతావరణం చల్లగా ఉంది, లోపల ఏసీలన్నీ ఆన్లో ఉన్నాయి. 5 ఏసీలకి ఎట్లా ఉంటే మరి 16 ఏసీలకి ఎట్లా ఉండేది? అందరు సూట్లు వేసుకుని రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు కృప. ఎందుకంటే అది కాలిపోయింది, వైర్ కాలిపోయింది. ఆ వైరు అవి కొనుక్కు రావాలంటే మొత్తం దానికి సంబంధించి ఇక్కడ గుంటూరులో రేట్ ఎక్కువగా ఉందండి, విజయవాడ తీసుకురండి. అవి 17,000 రూపాయలు ఆ వైర్లకి ఖర్చు అయ్యింది. మనం బ్యాంక్ లోన్లో బ్యాంక్ అకౌంట్లో మాత్రం తప్పనిసరిగా ఎంత కటింగ్ జరుగుతుందో అంత ఉంచాలి. మరి దానికి ఎట్లాగా? దేవుడు మన బిడ్డల యొక్క సమర్పణ బట్టి, మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క సమర్పణను బట్టి ప్రతి అవసరతలో కూడాను ఆయన సహాయం చేస్తున్నారు. నా జనులకి అన్నాడు సిగ్గును అందరు. దేవునికి మహిమ కలుగును గాక. కరెంటు బిల్లు కట్టకపోతే మనం ఏమవుతాము? ఏమండి, కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఎమ్మెల్యే గారి ఇంట్లో కరెంటు తీసేయరు కదా, ఆయన కట్టడు, తీసేయరు. మనం కట్టకపోతే ఏం చేస్తారు? మన ఫీజు తీసేస్తే మనకు సిగ్గు, అవమానం కదండి. కుటుంబం వారు వచ్చారు, పాస్టర్ గారు అండి, ఇదిగో మాకు దేవుడు 2 నెలలు దశం భాగం మేము ఇవ్వలేదు, ఇగో 2 నెలల దశం భాగం 14,500 రూపాయలు ఆ దశం భాగం ఇచ్చారు. వాళ్ళు ఏం పని చేస్తారు? ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, వ్యాపారం చేసేవాళ్ళు కాదు, పాత సామాను కొని అమ్మేవాళ్ళు అంతే. అంటే వాడి పనిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే నెలకు 7,500 దశం భాగం ఇస్తుంది. దాదాపు 70,000-75,000 దేవుడు వారి జీతాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. మరలా నేను ఇస్తాను. దేవుడు ఏమంటున్నాడండి? మీరు వస్తే నేను ఇస్తా. దేవునికి స్తోత్రం. మన పిల్లలు వస్తే ఆయన ఏమిస్తాడంట? వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం అండి. నా బిడ్డలకి సిగ్గును అందరు. మార్కులు రాలేదని సిగ్గుపడదు. మార్కులు రాకపోతే సిగ్గు, మనం అనుకున్నది జరగకపోతే సిగ్గు, అవమానం. మనం ప్రార్థన చేసింది నెరవేరకపోతే సిగ్గు, అవమానం. ప్రభు అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. రాత్రి నేను ప్రార్థనకి బయలుదేరుతున్నాను. ఒక కుటుంబం వారు వచ్చి, పాస్టర్ గారండి, మాకు దేవుడు మేము అడిగిన వాటిని సఫలం చేశాడు కనుక ఈ కానుక, ఈ దశమ భాగం తీసుకోండి అని చెప్పేసి 1,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఎవరో తెలుసా? 3 చక్రాల బండి నడుపుకుంటూ మనకులాగా పైకి వచ్చి కూర్చోలేక కిందే కూర్చునే ఆయన. భార్య అంటుంది, వారు మా ఇంటి దగ్గరికి వచ్చారు, ఇదిగో మాకు దేవుడు కార్యం సఫలం చేశాడండి, మాకు మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒక్కొక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఇంకా జరిగించాలంటే ఈ ఉపవాస దినాల్లో, రాత్రి మనం విన్నాం కదా, కుంటివాడు లేచి ఆ మందిరం లోపలికి రాలే. ఎక్కడున్నాడు? మందిరం బయటే ఉన్నాడు కదండి, మెట్లు దగ్గరే ఉన్నాడు, కానీ మందిరం లోపలికి రాలేకపోతున్నారు. ఇక్కడ సెల్లార్లో ఉన్నవారు సెల్లార్లో కూర్చున్నారు, కానీ పైకెక్కి మెట్లెక్కి లోపలికి రాలేకపోతున్నారు. దేవుడు ఒక ఆత్మకార్యం, ఒక అద్భుత కార్యం జరిగిస్తే ఆ లిఫ్ట్ పెట్టగానే కింద కూర్చున్న అందరూ కూడా ఎట్లా వస్తారు? అడుగు వేయకుండానే, నడవకుండానే వాళ్ళు పైకి వచ్చేదురుగాక, ఆ మెట్టు ఎక్కకుండానే వారు పైకి వచ్చేదురుగాక, దేవుడు నూతన కార్యాలు జరిగించనుగాక. అద్భుతంగా ఆ తైలము పొర్లిపారు. ఆ కుంటివాని జీవితంలో ఒక ఉద్యమం వచ్చినట్టుగానే చూడండి. ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు కదా, కానీ అక్కడ ఉద్యమం రాగానే చెరసాల చర్చిలాగా మారిపోయింది. గట్టిగా చెప్పలు కొడుతూ ఏసైకి మహిమ చేద్దామా? చెరసాల చర్చి మాదిరిగా మారిపోయింది. చర్చిలాగా అందరూ ఎలాగైనా పాటలు పాడుతున్నారు చర్చిలో. ఇప్పుడు జైల్లో అందరూ ఏం చేస్తున్నారంటండి? పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? మారు మనసు లేనటువంటి, నేరాలు చేసినటువంటి దొంగలందరూ కూడా పాటలు పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా ఒక ఏసీ ఆపమ్మ, కొంచెం చల్లబడి, ఎక్కువ చలిగా ఉంది. నా గ్లాసులో నీళ్ళు కూడా చల్లగా కూలింగ్ వాటర్ లాగా అయిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉజ్జీవం దయచేసి నూతన కార్యాలు జరిగించునుగాక. నేను నమ్ముతున్నాను, నా జనులకి అన్నాడు సిగ్గును. అందరు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం అందరు కూడాను సాక్ష్యము చెప్పి దేవుని నామాన్ని గణపరచుదురుగాక. ఆమెను. ఇప్పుడైనను మీరు మనఃపూర్వకముగా రండి, ఉపవాసం ఉండి రండి, దుఃఖించు రండి, కన్నీళ్ళు విడుస్తూ రండి. ఆయన అత్యంత కృపగల దేవుడు, కరుణా వాత్సల్యములు కలిగినవాడు. ఆయన పశ్చాత్తాపడి చేదురన కీడు చేయక మానుకునే దేవుడు, కోపమును మానుకునే దేవుడు, ఆగ్రహమును విడిచిపెట్టే దేవుడు. ఆయన మనస్ఫూర్తిగా మనతో స్నేహము చేసే దేవుడు. దేవుడి మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా
మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.